Guys, see, we are on ride to my home. Okay, let's see how it's gonna be Vijayawada highway. Yeah, hi guys, so welcome back to my channel. This is Tej. So ఇప్పుడు నేనైతే ఫెస్టివల్కి మా ఊరు వెళ్తున్నాను. సో నేను ట్రావెల్ చేసేది ఇప్పుడు విజయవాడ హైవే అనమాట. సో విజయవాడ హైవే ఎంత బిజీగా ఉందనేది మీకు చూపిస్తాను అండ్ కొన్ని థింగ్స్ డిస్కస్ చేద్దాం మధ్యలో. Come on guys, do subscribe. Okay, thank you. Yeah, we're gonna see how it's gonna be Vijayawada highway. I think it's gonna be too busy or not, I don't know. I think like yesterday and day before yesterday, Saturday, Sunday, it was too busy. I think Monday is not that busy. That's why I was going today. So we'll see how it's gonna be. So you can plan your trip for festival. నిజంగా హైదరాబాద్ లోపల నుంచి వస్తే ఫుల్ ట్రాఫిక్ అని చెప్పేసి నేను సర్వీస్ రోడ్ తీసుకున్నాను. బట్ ఇక్కడ చూస్తేనేమో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కదా. అసలు అబ్బా అసలు స్పీడ్ బ్రేకర్ మీద స్పీడ్ బ్రేకర్ సిటీలోంచి పోయింది ఏమనిపిస్తుంది నాకైతే. రోడ్డు మాత్రం బాగుంది, ఎవ్వు కేక అసలు సూపర్. జాగ్రత్తగా చూసారా, టర్నింగ్స్లో అలాంటి హెవీ వెహికల్స్ వస్తాయి. సో మీ లైన్లో మీరు ఉండడం బెస్ట్ అనమాట ఎప్పటికైనా సరే. చూసారుగా ఇప్పుడు అటు సైడ్ ఏమొస్తుంది అనేది మనకు తెలియదు. సో కొంచెం ఎట్లయినా ఎడ్జుకుండి మన రోడ్లో ఉండడం బెస్ట్ అనమాట. చూసారా అక్కడ మంకీస్ ఉన్నాయి. సో అక్కడ హిడెన్ స్పాట్ అవతలేవు, ఏమొస్తున్నాయో మనకు అర్థం కావట్లేదు. చూసారు కదా. సో ఇలాంటి ప్లేసెస్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వచ్చి మన దగ్గర పడవచ్చు. చూడండి ఎన్ని మంకీస్ ఉన్నాయో. సో ఏదైనా ఎటువైనా వచ్చి మన మీద పడవచ్చు. బైక్ కింద పడితే ఏముంది, మనం కింద పడతాం, దానికి దెబ్బ తగులుతుంది పాపం. అదేదో మనమే కొంచెం చిన్నగా ఉంటే సో బాగుంటుంది అన్నమాట. రోడ్డు కూడా చాలా నీట్గా ఉంది. సో బైక్ వాళ్ళది ఇట్లా మంచిగా నీట్గా ఇట్లా ఉంటే బాగుంటుంది అన్నమాట. సో ఒక సైడ్ నుంచి మనం చిన్నగా వెళ్ళిపోవచ్చు. కారు వాళ్ళు అలా స్పీడ్గా వెళ్ళిపోయినా బైక్ వాళ్ళు చిన్నగా ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. బండి కంఫర్ట్ అయితే చాలా బాగుంది. బండి విషయానికి వస్తే మాత్రం రైడింగ్ కంఫర్ట్ అయినా బండి సిట్టింగ్ కంఫర్ట్ అయినా చాలా ఈజీగా చాలా మంచిగా ఉందన్నమాట అసలు. సో రోడ్స్ అన్నీ కూడా ఇలా ఉంటే మంచిగా ఉంటుంది చాలా. ఇంకా చూడండి రోడ్స్ అన్నీ చాలా నీట్గా అలా పక్కన చూడండి. సో అవి ఉండడం వల్ల నైట్ టైంలో అవతల సైడ్ నుంచి అసలు లైట్ మన ఆపోజిట్ వాళ్ళకి లైట్ అంత ఇబ్బందిగా ఉండదు. ఇప్పుడు కొంచెం హై బీమ్ వేసుకొని వెళ్ళినా కానీ వాళ్ళు స్పీడ్కి వెళ్ళేటప్పుడు యువతల సైడ్ వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదు అనమాట. యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. చూడండి రోడ్డు మాత్రం చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది అనమాట. అన్ని రోడ్లు ఇలా ఉంటే చాలా బాగుంటుంది. సిటీలో కూడా కొంచెం నీట్గా ఉండి మంచిగా మెయింటెనెన్స్ చేస్తే సో ట్రాఫిక్ తగ్గిద్ది, చాలా మంచిగా ఉంటుంది అనమాట. సంక్రాంతి అంటే మెయిన్గా మనకి గుర్తొచ్చేది ఏంటంటే కోళ్ళ పందాలు. సో చాలా బాగుంటాయి అనమాట కోళ్ళ పందాలు కానీ గుండాట కానీ. ఎందుకో తెలియని వైబ్, అక్కడికి వెళ్తే అసలు అది వేరే వైబ్ ఉంటుంది అనమాట సంక్రాంతి ఫెస్టివల్కి. అండ్ ఇంట్లో ముగ్గులు వేస్తారు కదా, ముగ్గులు వేయటం, ఆ గొబ్బెమ్మలో పెట్టడం. ఎందుకో సంక్రాంతి ఇట్స్ కైండ్ ఆఫ్ ఆ భోగి మంటలు. దట్ వాజ్ సీరియస్లీ రియల్లీ సూపర్ అనమాట. 10 minutes అయితే బైక్ మంచి కూల్ అవుతుంది. సో దెన్ వీ కెన్ స్టార్ట్ అగైన్ అవర్ రైడ్. సో చూసారు కదా ఎంత బిజీ ఉందో చూడండి, ఎన్ని వెహికల్స్ అనుకుంటాయి కంటిన్యూస్గా. రోడ్స్ ఎంత బిజీగా ఉన్నాయంటే అంత బిజీగా ఉంటున్నాయి. చూడండి ఎంత బిజీగా ఉన్నాయంటే రోడ్స్ అసలు గ్యాప్ కూడా లేకుండా అసలు చూడండి ఎంత బిజీ ఉన్నాయో. అసలు కొంచెం అంటే కొంచెం కూడా స్పేస్ లేకుండా ఉండిపోయింది అసలు రోడ్స్. ఒక్కొక్క దగ్గర అయితే అసలు కొంచెం అంటే కొంచెం కూడా స్పేస్ లేదు. చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయి అసలు. ఇప్పుడు ఉండే వెహికల్స్ ఉన్నాయి, ఈ కార్స్ అన్నీ ఎక్కువ అయ్యేసరికి అందరూ పండగకి ఎక్కువ వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా. సో చూడండి అసలు ఇది ఆఫ్టర్నూన్, ఇది మళ్ళీ మండే రోజు. సో నిన్న మొన్న ఇంకెలా ఉందో చూసుకోండి. హైవే మీద మంచిగా మైలేజ్ రావాలి అని అనుకుంటే 40 మైలేజ్ రావాలనుకుంటే స్పీడ్ లిమిట్ మ్యాక్స్ టు మ్యాక్స్ మనం ఒక 70 to 80 మెయింటైన్ చేయాలి. 60 to 80 మెయింటైన్ చేస్తే మంచి మైలేజ్ వస్తుంది అనమాట.
40 అయితే ఫర్ షూర్ ఇస్తుంది. టోల్గేట్ దగ్గర అయితే అంత రష్ అయితే లేదు గైస్, చాలా ఫ్రీగా ఉంది. నేను చాలా ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ అసలు ఏమీ లేవు అనమాట. ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాయి. చూసారు కదా ఎంత ఫ్రీగా ఉన్నాయో. మేబీ నిన్న మొన్న ఏమన్నా బిజీగా ఉందేమో కానీ ఇప్పుడైతే చాలా ఫ్రీ ఉందన్నమాట. అసలు ట్రాఫిక్ అనేది లేదనమాట. అసలు కొంచెం కూడా వెయిటింగ్ లేదు. మేబీ ఫాస్ట్ ట్రాక్ ఉండటం వల్ల చాలా బెస్ట్ అనమాట. ఒకప్పుడు నేను బీటెక్లో చదువుకున్నప్పుడు ఫాస్ట్ ట్రాక్ లేనప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ ఉండటం వల్ల స్పీడ్గా వెళ్ళిపోతుంది. అండ్ టుడే అయితే అంత వెహికల్స్ ఫ్లోటింగ్ ఉంది కానీ మరీ అంత బిజీ అయితే లేదు. చూసారు కదా టోల్ గేట్ దగ్గర అసలు వెహికల్స్ ఒక్కటి కూడా ఆగిలేదన్నమాట. సో మేబీ నిన్న మొన్న బాగుంది కానీ ఈరోజైతే లేదు. నోడు వెనక్కి చూసేది లేదు, అసలు డైరెక్ట్గా ఎక్కేస్తున్నారు రోడ్. అసలు ఇటు ఎవరు వస్తున్నారా లేదా అని లేదు మనోడికి. అక్క అక్క వెళ్ళిపోతుంది, స్పీడ్గా వెళ్ళిపోతుంది అక్క. అసలు సైడ్ సిగ్నల్ వేసుకొని వెళ్ళిపోతుంది అక్క. ఆపను కూడా ఆపట్లేదు అక్క సిగ్నల్. చెప్తామని ఫాలో అవుతున్నాం కానీ 80 స్పీడ్ వెళ్తున్నాం. ఆమె చూడండి, ఆమె కూడా 80 స్పీడ్ వెళ్ళిపోతుంది. అసలు సిగ్నల్ వేసుకొని చూసారు కదా 80 స్పీడ్. నేను బైక్ మీద 80 స్పీడ్ వెళ్తున్నాను, తను కూడా 80 స్పీడ్ 90 స్పీడ్లో వెళ్ళిపోతుంది. అసలు నేను 80 స్పీడ్లో వెళ్ళిపోతున్నాను, 80-90 స్పీడ్లో వెళ్తున్నా. స్కూటీ కూడా 80-90 స్పీడ్లో తీసుకొని వెళ్ళిపోతుంది. సిగ్నల్ వేసుకొని వెళ్ళిపోతూనే ఉంది తను. అసలు సైడ్ సిగ్నల్ మనం అక్కని ఇంకా ఆపలేము ఇంకా. సో మ్యాక్స్ నేను ఒక 80 స్పీడ్ దాటకూడదు అనుకున్నాను. సో అక్క మంచి స్పీడ్ మీద ఉంది, 90 మీద ఉందన్నమాట. సో ఇంకా మనకి ఎందుకు రిస్క్ తీసుకోదలుచుకోలేదన్నమాట నేను. తనే చూసుకొని ఆపేసుకుంటుంది. ఓకే, తను ఇక్కడ సైడ్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ మనకి ఒక 3 కిలోమీటర్స్ నుంచి సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకునే వస్తుంది అనమాట. వరా సాయిరామ్, సీరియస్లీ బ్రో, నేను ఆల్మోస్ట్ కోదాడ దగ్గర రీచ్ అయిపోయాను. సో ఆకుపాముల ముందు 110 స్పీడ్ మీద ఉన్నా బ్రో. వర్షం వస్తుందని చెప్పి స్పీడ్గా వచ్చేస్తున్నా. మధ్యలో ఒక అంకులు పాపం పొలంకి పోయేస్తుండేమో కానీ లెఫ్ట్లో నార్మల్ బైక్ రూట్లో ఉండే, ఈ రూట్లో ఉండే లెఫ్ట్లో ఒకటేసారి అక్కడ డివైడర్ యూటర్న్ ఉందని చెప్పేసి డైరెక్ట్గా యువతల స్ట్రైట్కి వెళ్ళి అతను డైరెక్ట్గా ఒకటేసారి అవతలకి వచ్చేసింది. అసలు గజ్జలు గలగలా అన్నాయి బ్రో. ఉద్దేశం అనుకున్నాను, నేను ఎవరు ఎక్స్పెక్టెడ్. అసలు చాలా కూల్గా ప్రశాంతంగా అయిపోతుంది అనుకున్న రైడు ఒక్క ఇన్సిడెంట్. అసలు కొంచెం జాగ్రత్తగా చిన్నగా వెళ్ళండి. హ్యావ్ సేఫ్ రైడ్. Yeah guys, I almost reached to Kodada and thank you so much for watching this video and please do subscribe. Bye bye.